13వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండం. అబ్రహాము క్రియలు గమనిస్తున్నాం. మొట్టమొదటి క్రియ ఏంటి? దేవునితో నడిచినాడు. రెండవ క్రియ ఏంటి? బలిపీఠం కట్టినాడు. మూడవ క్రియ చూద్దాం. 13వ అధ్యాయం 3-4 వచనాలు. అక్కడ అబ్రాము యెహోవా నామమున, అదేంటి ప్రార్థన ఎవరు చేయమన్నారు? ఎన్ని వాళ్ళ తెరహు ఎవడు చేయలేదు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ లోతు చేయలేదు, వాళ్ళ అన్నదమ్ములు ఎవడు చేయలేదు, ఎవడు ప్రార్థన చేయలేదు ఎప్పుడు. ఎక్కడిది అనుభవం? ఎక్కడిది అనుభవం? 4వ అధ్యాయం 26వ వచనంలో ఒక అనుభవం ఉంది. దాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు బయటికి. షేతునకు కుమారుడు పుట్టెను, ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట అక్కడ ఆరంభమైంది. ఇక్కడ మరలా రిఫ్లెక్ట్ అవుతాం. అక్కడ ఆరంభమైన తర్వాత ఇక ప్రార్థనలు లేవు. ఎక్కడ ప్రార్థన లేదు. మీరు తీసుకొని బైబిల్ మొత్తం పేజీలను చదవండి. మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది 4వ కార్యం. మొదటిదేంటి? దేవునితో నడిచాడు, పిలవగానే వెళ్ళాడు. రెండవదేంటి? బలిపీఠం కట్టాడు. మూడవదేంటి? ప్రార్థన చేశాడు.